హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించిన టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఈ యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. అలాగే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్ తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన 15 టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన 6 టవర్స్, మొత్తం ఈ యొక్క 21 టవర్స్ గురించి అయితే క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో కొంతమందికి అయితే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే టవర్స్ చూస్తున్నారో ఈ టవర్స్ అన్ని కూడా ఎన్జిఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఎల్ఎన్డి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఈ టవర్స్ అన్ని కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పైన టెర్రస్ పైన ఫినిషింగ్ వర్క్స్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. అలాగే లోపల ఏదైతే ఫ్లోర్స్ ఉన్నాయో ఆ ఫ్లోర్స్ అన్ని కూడా ప్రజెంట్ ఏంటంటే టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే ప్రతి ఫ్లోర్ కూడా మనకు యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు వైపులో కూడా పెయింటింగ్ అయితే వేసారండి. ఇప్పుడు సైడ్స్ అంతా కూడా వేసుకుంటారు. ఇక్కడ మిడిల్లో స్పేస్ ఉంది చూడండి. ఆ మిడిల్లో అంతా కూడా మనకు వాటర్ పైప్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా టవర్కి. ఆ టవర్కి అన్ని కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది సైడ్ అంతా కూడా. అందులో మనకు వాటర్ పైప్స్ అవి వేసుకోవడానికి అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ అండి. ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ ఏంటంటే ఒక 4 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 12 ఫ్లోర్లు అయితే. ఇంకా కొన్ని ఒకటి 3 దగ్గరలో, ఒకటి 6 దగ్గరలో, ఒకటి 10 దగ్గరలో దాగున్నాయి. వాటన్నిటి కూడా ప్రెజెంట్ ఇప్పుడు ఫ్లోర్లు అయితే లేపుకుంటూ రావడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 12 ఫ్లోర్స్ ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ వేస్తున్నారు చూడండి. మొత్తం ఒకే కలర్‌లో ఏ విధంగా ఉందో చూడండి. ఇది బ్యాక్ సైడ్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ ఇవి చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఒక 5 టవర్స్ వరకైతే 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయ్యున్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఒకటి 6 దగ్గరల, 4 దగ్గరల, 8, 10 దగ్గరలో అయితే ఉన్నాయి. వాటికి ఏం చేస్తున్నారంటే పైనంతా కూడా ఇప్పుడు ఫ్లోర్ లేపుకోవడానికి మీరు మెస్‌లా కట్టేసున్నారు చూడండి బ్లూ మ్యాట్‌తో. అక్కడి నుంచి ఏంటంటే పైన ఫ్లోర్ లాగా లేపుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందనమాట. మొత్తం 21 టవర్స్ అండి ఇవి. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ లోపల కూడా ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనకేంటంటే గత 1 మంత్ నుంచి కిందంతా కూడా కింద ఫ్లోర్ లాగా ఉన్నది చూడండి. టవర్ మధ్య గ్యాపు. కింద అదంతా కూడా మనకు గ్రౌండ్ లెవెల్‌లో వరకు మొత్తం ఒక ఫ్లోర్ లాగా నిర్మించారండి. కింద పార్కింగ్‌కి వాటన్నిటి కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు 21 టవర్స్. చూడండి. ప్రెజెంట్ ఈ టవర్స్ అన్నిటికి కూడా పైన 10 దగ్గరున్న దానికి 11వ వాటికి ఫ్లోర్ లేపుకోవడానికి మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారండి. ఇక్కడ మీరు చూసే టవరు ఇక్కడ మీరు చూసే టవర్స్ వచ్చి గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అండి. ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించి షాపురి ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇది కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. మొత్తం ఇక్కడేందంటే ప్రెజెంట్ ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్‌మోస్ట్ ఆల్ ఫ్రంట్ అంతా కూడా ఒక 2 టవర్లకైతే మాక్సిమం పూర్తిగా పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. రిమైనింగ్ అటు సైడ్ ఉన్న 3 టవర్స్‌కి ఏందంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు సైడ్స్ అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ ఉన్న లాస్ట్ సైడ్ ఉన్న టవర్‌కి ఏందంటే కొంత భాగం పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది. అలాగే లోపలంతా కూడా ఫ్లోర్ వర్క్స్ ఇవైతే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట ఈ టవర్‌కి. రిమైనింగ్ ఆ 5 టవర్స్‌కి అయితే లోపల టైల్స్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఏంటంటే పవర్‌కి సంబంధించిన వైర్సు, అలాగే వాటర్ పైప్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఈ టవర్‌కి ఏంటంటే పైన ఇప్పుడు ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు చూడండి. పైనంతా కూడా మనకు ఒక ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ చేసుకొని ఇంకో ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటారండి. రిమైనింగ్ 5 టవర్లకి 12 ఫ్లోర్లు అయితే క్లియర్‌గా కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ నుంచి 12 దాకా. వీటన్నిటికి దాంతో పాటు టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ కొంత భాగం, సైడ్స్ అన్నీ కూడా ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కింద పార్కింగ్‌కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ వరకు ఒక పోడియం లాగా మొత్తం ఫ్లోర్ లాగా నీట్‌గా కడుతున్నారండి. అది ప్రెజెంట్ ఏందంటే మనకు ఒక 2 మంత్స్ నుంచి ఒక 3 దగ్గరలో అయితే కట్టేయడం జరిగింది. చూడండి పైనంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే మనకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన 12 టవర్స్ కూడా కడుతున్నారండి. చూడండి ఎలా ఉందో. అన్ని టవర్స్‌కి
పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కొంచెం బ్యాక్ సైడ్ మాత్రం పెండింగ్ ఉంది సైడ్స్. అలాగే కింద మనకు స్పేస్ ఉంది చూడండి వాటర్ లాగా. అదంతా కూడా మనకు కాంక్రీట్‌తో మనకు గ్రౌండ్ లెవెల్ వరకు ఒక ఫ్లోర్ లాగా అయితే కడతారండి. కింద పార్కింగ్‌కి పైనంతా కూడా యాహ్, కలుపుతారనమాట. ఈ యొక్క టవర్ మధ్య ఉన్న వాటిని స్పేస్‌నంతా కూడా. చూడండి కింద ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా కట్టిందే. కింద ఒక ఫ్లోర్ లాగా ఉంది చూడండి. అదంతా కూడా కాంక్రీట్‌తో రీసెంట్‌గానే కట్టారనమాట. గ్రౌండ్ లెవెల్ వరకు ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని వాటి మీద కాంక్రీట్ లాగా ఒక స్లాబ్ లాగా నిర్మించుకుంటారు పైన. కిందంతా గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది. అందులో మనకు పార్క్‌కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ ఏందంటే సేమ్ ఇదే విధంగా కట్టుకోవడానికి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అది కంప్లీట్ అయిన తర్వాత పైనంతా కూడా ఐరన్ రాడ్‌లు ఇన్‌స్టాలేషన్ బెండింగ్, రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకొని వాటి మీద ఒక కాంక్రీట్ అయితే పోసుకోవడం జరుగుతుంది. ఇది గ్రూప్ డి ఆఫీసర్‌కి సంబంధించిన వర్క్స్ అండి. అలాగే ఫ్రంట్ మనకు గెజిటెడ్ ఆఫీసర్‌కి సంబంధించిన 15 టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆ 15 టవర్స్ సంబంధించి అలాగే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్‌కి సంబంధించి 6 టవర్స్ సంబంధించి ఇక టోటల్ 21 టవర్స్ సంబంధించి షాపుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే ఎల్&టీ వాళ్ళు ఎన్‌జీఓ టవర్స్ సంబంధించి 21 టవర్స్ సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడండి ఎలా ఉంది అసలు గ్రూప్ డి ఆఫీసర్‌కి సంబంధించి. ఇదేనండి గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్స్. ఈ యొక్క 15 టవర్స్‌కి ఏం జరుగుతుందంటే మాక్సిమం ఒక 7 దగ్గరలో అయితే మొత్తం 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఏవైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికి కూడా మనకేందంటే లోపల ఫ్లోర్ వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. టైల్స్ వర్క్స్. మనకి ఎన్‌జీఓ టవర్స్‌కి గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి మాక్సిమం ఫ్లోర్ వర్క్స్ కొన్ని టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి ఇప్పుడు 3, 4 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకొని 5, 6 దగ్గర అయితే ఫ్లోర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే కింద 2, 3 దగ్గర ఉన్న వాటికి ఇంకా ఫ్లోర్ లేపుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. చూడండి ఇటు సైడ్ ఉన్న టవర్స్ అన్నీ కూడా మనకు 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయి, ఒక టవర్ దగ్గర మాత్రం 2, 3 దగ్గరే ఉంది. చూడండి ఎదురుగా ఉన్న టవర్‌కి 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయినాయి గదా! వాటన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా కొంత భాగం జరిగింది చూడండి. వీటన్నిటి కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఎగ్జాక్ట్‌గా 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిన కింద చూడండి 3 దగ్గర, 4 దగ్గరలో చూడండి. వాటిని ఇప్పుడు ఫ్లోర్‌లు లేపుకోవడానికైతే మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా జరిగున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఈ యొక్క 42 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అన్ని ఫ్లోర్‌లో కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూస్తున్నారు గదా! ఎలా ఉందో. అవన్నీ 6, 7 దగ్గర ఉన్న వాటికేందంటే ఒక ఫ్లోర్ లేపుకోవడానికి రెడీ చేసుకున్నారు మొత్తం గూడా. గ్రూప్ డి ఆఫీసర్స్‌కి అలాగే గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 21 టవర్స్ సంబంధించి షాపుర్జీ, బాలాజీ వాళ్ళు అలాగే ఎల్&టీ వాళ్ళేంటంటే ఎన్‌జీఓ టవర్స్ సంబంధించి 21 టవర్స్ కట్టడం జరుగుతుంది. ఈ యొక్క 42 టవర్స్ సంబంధించి గత 4 మంత్స్ నుంచి అయితే వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా శరవేగంగా అయితే జరుగుతూ వస్తుందండి. ఎందుకంటే ఇదంతా కూడా లోపల ఏదైతే లోపల ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకు గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి వాటర్ పైప్స్ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సేమ్ ఎల్&టీ వాళ్ళు కూడా ఎన్‌జీఓ టవర్స్ సంబంధించి సేమ్ అదే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏవైతే 4, 11, 10 దగ్గర లాగున్నాయి ఫ్లోర్స్ అవన్నీ కూడా ఒక ఫ్లోర్ లేపుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. చూడండి. ఇవన్నీ కూడా కింద ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ మ్యాట్ లాగా ఏసేస్తున్నారు చూడండి. లోపలంతా కూడా ఫ్లోర్ లేపుకోవడానికి ఆ విధంగా అయితే వేసుకున్నారండి. ఈ విధంగా అయితే ఉంది ప్రెజెంట్ ఈ యొక్క 42 టవర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.